హలో ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ పులావ్ ఏమి కాకుండా ఒక మంచి స్పెషల్ రైస్ తక్కువ మసాలాలతో చేసి చూపిస్తున్నాను. ఇది లంచ్ బాక్స్కి బాగుంటుంది, చల్లారే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఒక గ్లాసు బియ్యం బాస్మతి రైస్, 1.5 గ్లాసు. ఇది ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటాను. ఒక్కసారి కడిగేసి 20 నిమిషాలు నానబెట్టుకుంటాను. నీళ్లు నింపేసాను. ఒకసారి కడిగిన తర్వాత ఎక్కువ కడగొద్దు, ఫ్లేవర్ పోతుంది బాస్మతికి. ఇది 20 నిమిషాలు పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఒక మందపాటి బాండి కానీ ప్యాన్ కానీ ప్రెషర్ ప్యాన్ కానీ పెట్టుకొని 3 స్పూన్ల నూనె, 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం నూనె వేసుకోండి. 3 బే లీవ్స్, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 అనాస్ పువ్వు, సారీ అది స్టార్ అనేసి, అది అనాస్ పువ్వే, అనాస్ పువ్వా ఏమంటారు, లవంగాలు ఒక 7-8, జాపత్రి ఒక పెద్ద యాలక, యాలక్కాయలు ఒక 4 వేస్తున్నాను. వేసే ముందర మొదలు కట్ చేసుకుని వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. స్టోన్ ఫ్లవర్, ఇది రాతి పువ్వు కొంచెం, అల్లం వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూను, మంచి వాసన గుమగుమలాడుతుంది. 1 గుప్పెడు జీడిపప్పు, ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి లేక లేదు. ఇది బాగా వేగిపోయింది. జీడిపప్పు కొంచెం కలర్ మారాక వేసుకోండి. ఏ కూరలు లేనప్పుడు ఇది మనం చేసుకుంటున్నాము. రెండు పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, కొంచెం ఉప్పు వేస్తున్నాను తొందరగా మెత్తబడటానికి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలర్ మారంగానే వేసేస్తే బియ్యం బాగోదు. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి. ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అది నానబెట్టుకుని వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడ నేను కొబ్బరి పాలు తీసుకున్నాను 3 గ్లాసులు. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున, 1.5 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ. సారీ, 2.5 గ్లాసులు నీళ్ళు కొబ్బరి పాలు తీసుకున్నాను. ఈ టైంలో చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకోండి సరిపోకపోతే. కారం మర్చిపోయాను నేను ఇందాక, ఇప్పుడు వేస్తున్నాను కొంచెం. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆపేసాను.
నేను ఒకటికి 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి, ఎందుకంటే నాకు చాలా పాత బియ్యము. మీరు మీ మామూలుగా బాస్మతికి ఎంత పోసుకుంటారో అంతే చూసుకుని వేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వేసుకోండి, ప్యాకెట్ మీద ఉంటాయి కదా. దీంట్లో మనం ఒక ఉల్లిపాయలు తప్ప ఏ కూరలో వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి, చల్లారకు కూడా ఇంకా ఎక్కువ రుచి పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.